నువ్వు చేసే ఈ 5 తప్పుల వల్ల ఫ్యాట్ లాస్‌లో ఉన్నప్పుడు చాలా ఆకలేస్తుంది. ఆ తప్పులేంటన్నది చెప్పమంటావా? తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ఫస్ట్‌దొచ్చేసి నువ్వు తినే ఫుడ్‌లో సరిపడా ప్రోటీన్ లేకపోవడం. ప్రోటీన్ అన్నది ఒక హై డెన్స్ ఫుడ్. దీనివల్ల మనకి చాలా సేపు మన కడుపు ఫుల్‌గా ఉన్న ఫీలింగ్ వస్తది. సెకండ్ వన్ వచ్చేసి నీ డైట్‌లో వాల్యూమ్ ఫుడ్స్ లేకపోవడం. అంటే నీ డైట్‌లో వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ లేకపోవడం. నీకు అర్థం అవ్వడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తా. రెండిట్లో 500 క్యాలరీస్ ఉన్నాయి. కానీ వాల్యూమ్ మాత్రం డిఫరెంట్. థర్డ్ వన్ వచ్చేసి సరిగ్గా పడుకోకపోవడం. దీనివల్ల మనకి గ్రెలిన్ అన్న హార్మోన్ ఇంక్రీజ్ అవుతుంది. లిప్టిన్ అన్న హార్మోన్ డిక్రీజ్ అవుతుంది. అప్పుడు నీకు ఎంత తిన్న సాటిస్ఫాక్షన్ ఉండదు. ఇంకా ఏదో ఒక ఫుడ్ తినాలనిపిస్తూనే ఉంటది. ఫోర్త్ వన్ వచ్చేసి ఎక్కువ షుగరీ డ్రింక్స్ తాగడం. ఈ డ్రింక్స్ మన బాడీలో త్వరగా డైజెస్ట్ అవ్వడమే కాకుండా ఇంకా తాగమని నీ బ్రెయిన్ కి సిగ్నల్స్ కూడా సెండ్ చేస్తాయి. ఫిఫ్త్ వన్ వచ్చేసి స్ట్రెస్ ని మేనేజ్ చేయకపోవడం. దీనివల్ల మనకి కార్టిజోల్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి. ఫ్రస్ట్రేషన్ వల్ల ఎక్కువ ఫుడ్ తినాలనిపిస్తది. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ అన్ని నువ్వు ఫిక్స్ చేసుకో. ఖచ్చితంగా నీ ఆకలి నీ కంట్రోల్‌లో ఉంటది. ఫ్యాట్ లాస్‌లో ఆకలిని కంట్రోల్ చేసుకోలేని ఫ్రెండ్‌కి ఈ వీడియో షేర్ చెయ్యి. నా నెక్స్ట్ వీడియో పెట్టగానే నీ దాకా రావాలంటే మన ఛానల్‌ని ఫాలో కొట్టేసేయ్.